అక్కడ ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనం ఒక గుడియాన్పల్లిలో నేను వర్షాలకు మందులు ఇవ్వడం జరిగింది. ఆ మందులు వచ్చేసి ఇక్కడ మన రైతు దగ్గర రైతు పేరు వచ్చేసి వెంకటస్వామి. అతనికి మందులు ఇచ్చిన చేను ఎట్లా ఉందనేది ఆ రైతు మాటల ద్వారా తెలుసుకుందాం. మీరు వచ్చేసి చూడండి, ఈ రైతుకు ఏదైతే మందులు ఇచ్చానో పక్కల కూడా ఉంది చేను. అదే వరిసేనుకు ఆయన ఆ చేనుకు వచ్చేసి ఎరువులు వాడిండు. మన చేనుకు ఈ వెంకటస్వామి చేనుకు వచ్చేసి మన వెస్టేజ్ మందులు వాడిండు. ఆ చేను ఎట్లా ఉందో రైతు మాటల ద్వారా తెలుసుకుందాం. వినండి, చూడండి. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటస్వామి సార్. మీ ఊరు? గుడియాన్పల్లి సార్. గుడియాన్పల్లి. ఓకే, మీరు మన కంపెనీ వెస్టేజ్ మందులు వాడిన తర్వాత మీకు చేను ఎట్లా అనిపిస్తుంది? నాకు వెస్టేజ్ మందులు వాడినాక చేను మంచిగానే అనిపిస్తుంది సార్. మంచిగానే ఉంది. యువతల ఎరువు కొట్టిన పొలానికి ఇప్పుడు ఈ వెస్టేజ్ మందులు వాడిన దానికి నేను వెస్టేజ్ మందులు వాడినందుకు మంచిగానే అనిపిస్తుంది సార్. ఓకే, నీకు ఇంతకుముందుకు మందులు వాడలేకున్నప్పుడు ఎట్లున్నది చేను? ఇంతకుముందు మందులు వాడినప్పుడు పోయినసారా సార్? పోయినసారి 2 టైమ్స్ స్ప్రే వాడినాము, గులకలు వాడినాము, అవి ఎరువు కొట్టి ఈ పొలానికన్నా మరీ అధ్వానం ఉన్నది సార్. దీనికంటే అధ్వానం ఉన్నదా? ఓకే, ఇప్పుడు మీ చేను ఎట్లుంది? ఇప్పుడు పర్వాలేదు సార్, మంచిగా ఉంది. ఒకటేసారి మందులు కొట్టినా, ఒకటేసారి గులకలు మీరు ఇచ్చిన వెచ్చేసి అవి వాడినా ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సారి వాడాలనుకున్నావా? మనకి బాగున్నాయా? ఇవే మందులు కావాలి సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ. నీకు నెక్స్ట్ నేను 100%గా నేను మందులు ఇస్తాను. నీకు వచ్చేసి నేను ఫుల్ సపోర్ట్గా నేను మందులు ఇస్తాను. మా మందులు వచ్చేసి చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్, చాలా బాగుంటాయి. మీరు కూడా కంపల్సరీ మీరు ఏదైతే మందులు వాడిరో ఇప్పుడు ఎంత మంచిగా మీకు రిజల్ట్ వచ్చిందో మీరు కూడా సేమ్ నెక్స్ట్ సారి మళ్ళీ అదే విధంగా పోదాం. నేను మీకు సహకరిస్తాను. నా మందులు వాడి మీరు కూడా ఇప్పుడు ఎట్లా పంట తీసుకుంటున్నారో నెక్స్ట్ కూడా అట్లే పంట తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.